హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేక్ చిన్నపండి హబ్. సో ఈ యొక్క వీడియోలో లైలా రివ్యూ తెలుసుకుందాం. సో జనరల్గా మనం మూవీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు వస్తాయి? ఆ యొక్క మూవీ లైఫ్ టైం థియేటర్స్లో అయిపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తాయి, లేదా ఐబామ్లోకి వస్తుంది. సో మన లైలా మూవీ ఏంటంటే నిన్న చూసి వచ్చానో లేదో ఈరోజు మార్నింగ్ ఐబామ్లోకి రావడం జరిగింది. సో థింగ్ ఏంటంటే రివ్యూ తెలుసుకుందాం, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది, పాజిటివ్స్ నెగిటివ్స్ తెలుసుకుందాం. సో ఎవరైతే లైలా మూవీ చూడాలనుకుంటున్నారో ఈ రివ్యూ చూసిన తర్వాత డిసైడ్ చేసుకోండి. అండ్ రివ్యూ చూడకపోయే ముందు మన ఛానల్లో ఏంటంటే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే, అండ్ చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో 2025 ఎండింగ్ కల్లా మన ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే పెట్టాను. సో ఖచ్చితంగా అది రీచ్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఆ సపోర్ట్ మీరు ప్రొవైడ్ చేస్తారని. మన ఛానల్ చూసుకున్నట్లయితే ఏంటంటే ఏఐ రిలేటెడ్ కంటెంట్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం రివ్యూస్ ఉంటాయి. సో బెటర్ జెన్యున్ రివ్యూస్ ఉంటాయి, మంచి ఏఐ స్టఫ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో అది మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇక రివ్యూలోకి వెళ్తే స్టోరీ చూసుకున్నట్లయితే డొల్లా స్టోరీ అని అనిపిస్తూ ఉంటుంది. ఈ స్టోరీ వెళ్ళే మూమెంట్లో ఎక్కడా కూడా మంచి స్టోరీ చూస్తున్నాం, మంచి మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ కావచ్చు, చూడాలన్న మూడు ఉత్సాహం అంతా కూడా సర్వనాశనం అవుతూ ఉంటుంది. సో కామెడీ ట్రై చేశారు కానీ అంతగా పండలేదు. సో ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామని విశ్వక్సేన్ చేసినట్లే అనిపించింది కానీ ఫెయిల్ అనే అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత ఏంటంటే పెర్ఫార్మెన్స్ పరంగా చాలా అందరూ కూడా ఓకే పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనిపించింది. సో ఎక్కడ కూడా వావ్ మూమెంట్స్ ఏమి ఉండవు, ఎక్కడ కూడా అరే ఒక మంచి సీన్ చూసామన్న ఫీలింగ్ అయితే కలగదు. సో ఓకే, ఇది సజెస్టెడ్ మూవీ అంటే సజెస్టెడ్ మూవీ కాదని నేనైతే స్ట్రాంగ్గా చెప్పగలను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక 3 గంటలు 2.5 గంటలు ఏదైతే ఉందో వేస్ట్ చేద్దాం అనుకుంటే చూసేయచ్చు. లేదు ఈ 3 గంటలు ఒక మంచి పని కోసం యూజ్ చేసుకోవాలంటే చేయొచ్చు. సో థింగ్ ఏంటంటే రివ్యూ పరంగా ఇది ఎవ్వరు కూడా ఫ్యాన్స్ని హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నాను అనుకుంటే మీరు కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అనేది. అట్ ది సేమ్ టైం మీరు ఆల్రెడీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. స్టే కనెక్టెడ్ విత్ షేక్ చిన్నపండి హబ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.